Hello, Namaste. Welcome to Andhra Prabha. Let us get into the program. Hello, sir. Namaste. అయితే నాకు ఇక్కడ 2 డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే గ్యాస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రాగి జావ తాగితే చాలా బావుంటుందని చెప్పారో, మరి ఇది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఎవరు అని అంటే గనక ఈ నిమోనియా కానీ, ఆయాసము, ఉబ్బసం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఈ ఎక్కువ ఒబెస్ ఉన్నవాళ్ళు కానీ, కడుపులో మంట, గుండెల్లో మంట ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ తేన్పులు వస్తూ ఉంటాయి, ఫ్యాట్స్ వస్తూ ఉంటాయి, విత్ స్మెల్ ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు రాగి జావ తాగడం వల్ల ఇంకా బాడీ చలువ చేస్తుంది, ఇంకా ఉన్న ఉబ్బసం కానీ ఆయాసం కానీ ఎక్కువ అవుతుంది, అరగదు అన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా. అందుకే మీరు చెప్పింది వినొద్దు, నేను చెప్పింది వినొద్దు. ఒక వారం రాగి జావ తాగండి, మీకయ్యే ఖర్చు 20 రూపాయలు. 20 రూపాయలే కదా, అరకిలో రాగి పిండి వస్తుంది. ఆ రాగి పిండి కలిపేసి ఒక వారం అరే ఏం పని పారేయండి, ఏమవుతుంది. మనం ఇంజక్షన్ చెప్పడంలే, మనం టెక్నాలజీ చెప్పడంలే. రాగులేం పాయిజన్ కాదు. కర్ణాటక స్టేట్ 6 కోట్ల మంది రాగులు తింటానే ఉన్నారు. రాగులేమో కినోవానో ఇంకోటో ఆఫ్రికా అడవుల నుంచి కొత్త పదార్థం తెస్తే డౌట్ పడాలా. మీకు ఆంధ్ర వాళ్ళకి అలవాటు లేకపోవచ్చు రాగులు, ఎక్కువ మందికి. కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే, ఒట్టి రాగి పిండితోనే చేస్తారు ముద్ద. సార్ రాయలసీమ సార్, నేను కూడా ఆంధ్ర కాదు. ఆంధ్ర సైడ్ రాగి ఒట్టి పిండి సంగటి ఏం చేస్తారు, ఇంత ముద్ద 20 రూపాయలు. ఒక ముద్ద తినేస్తే మళ్ళీ ఆఖరి మీరు ఫీల్ చేయండి, చలువ వేడి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. వాళ్ళని పైల్స్ వస్తాయండి, ఇవి వస్తాయండి అంటనే అంటున్నాడు. నువ్వు తినేలే, పైల్స్ వచ్చింది ఎక్కడ తెలుసు నీకు. అసలు విజయవాడలో ఎవ్వరూ రాగులు తినరు కదా, మరి ఆడందరూ పైల్స్ ఎందుకున్నాయి, పైల్స్ కింద అక్కడ ఎందుకున్నాయి, రైస్తో వచ్చినాయనే. అప్పుడు నేను రైస్తో పైల్స్ వస్తాయని చెబుతున్నా, కర్ణాటకకు పోయే. ఏం మాట్లాడతారు. అన్ని మీ కండిషన్, మీ ఎక్స్పీరియన్స్ ఏమేమి చూసుకోండి. ఒక వారం చూడండి, సెల్ఫ్ గా అనలైజ్ చేయాలి. 3 రోజుల్లో నీకు అసలు తగ్గినట్లు అనిపిస్తుంది. అట్లా మినిమం 100 మంది చేసింటారు నాకు. సార్ ఎవరు హైకోర్టు పోతే ఆమె నమస్కారం పెట్టి, అడ్వకేట్ సార్ 1 వీక్ తాగినాను సార్ రాగి జావ, నాకు మాయమైపోయింది. ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి తగ్గిపోయింది. అసలు ఎందుకులేండి, నేను చెప్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటే ఎన్ని ఏళ్ళు మందులు వాడినాను సార్, తగ్గలేదు. రాగి జావలో రాగులో ఉండే కాల్షియము హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉండే క్లోరిన్తో కలిసి కాల్షియం క్లోరైడ్ అయ్యి యాంటాసిడ్ లాగా పనిచేస్తుంది. వెరీ సింపుల్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అది నల్లగా ఉన్నా, టేస్ట్ లేకపోయినా, బెల్లం వేసుకుంటే టేస్ట్గానే ఉంటుంది కదా. దాన్ని ఇంకా టేస్ట్ కావాలంటే ఒక ఏలక కాడమ్మ 3 దంచి వేసుకోండి, సూపర్ ఉంటుంది వేడిగా. బట్ 3 గ్లాసులు తాగాల. 3 గ్లాసులు ఎంత ఎంఎల్ ఉండాలంటారు? 200 ml. 200 ml 3 అది లెక్కలే అయిద్దండి మనం ఇక్కడ. 200 ml 300 ml 250. మళ్ళీ లెక్క చెప్పినాం అనుకో, మళ్ళీ మెజర్మెంట్ తెచ్చి 200 ml అని కొలుస్తారు మనుషులు. కాబట్టి ఏది లెక్క ఫుల్గా తాగండి. కొంచెం ఇట్లా అట్లయినా పర్వాలే. 1/2 లీటర్ మినిమం తాగండి. 1 లీటర్ తాగితే ఇంకా సూపర్. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు తాగుతారు కదా, నీళ్ళ బదులు తాగేయండి. పలసగా చేసుకొని నీళ్ళ బదులు తాగేయండి అమ్మా. ఒక వారం ఇంట్లో అందరూ తాగండి, ఒక వారమే. మీకు నచ్చలేదా తీసేయండి, మీ ఫుడ్ మీరు చేసుకోండి. ఇమ్మీడియట్గా తగ్గుతుంది అసిడిటీ, ఇమ్మీడియట్గా. మీకు లోపల ఎరోషన్స్ అంటే పుళ్ళు ఏర్పడినాయనుకో లోపల, అదైనాక అసిడిటీ అయ్యి అల్సర్ అవుతుంది. మీరు చెప్పిన కండిషన్స్ అన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ, ఇంకా ఎక్కువైతే అల్సర్, లోపల పుళ్ళు పడతాయి. పుళ్ళు పడినప్పుడు పాపం ఇంకా కష్టం, తినలేరు. నేను బాధపడ్డా కదా, అది నేను చెప్పేటివన్నీ నేను బాధపడినా. కూర్చుంటా తినలేక ఏడ్చుకున్న మంట, తింటారు 5 నిమిషాలు మళ్ళీ వస్తుంది. రాత్రి ఎప్పుడో మెలకు వచ్చేసి మంట, అప్పుడు బిస్కెట్లు పెట్టుకొని నమిలి మిగతా కొంచెం నిద్ర, మళ్ళీ ఎన్ని బాధలు పడినా నేను. ఆ రాగులు కనిపెట్టిన రైతులకి, ఆ రాగులు ఇచ్చిన ఆ ఫారెస్ట్ అరణ్యానికి నమస్కారం. ఇంతకంటే ఇంకేం చెప్పేది లేదు రాగుల మీద. రైట్. అయితే ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నారు ఫైబర్ ఎక్కువ ఉండాలి ఫుడ్ లో అని అన్నారు కదా. సో ఒక 2-3 ఏళ్ల నుంచి రాగులు, జొన్నల కంటే కూడా కినోవా ఎక్కువగా వినిపిస్తుంది. ఇందాక మీరు కూడా అన్నారు. అయితే ఇంతకు ముందు నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియనే తినాలి అన్నారు. వెజిటేరియన్ తర్వాత మిల్లెట్స్ ఇలాంటివే తినాలి. ఇందులో ప్లాంట్ బేస్డ్ వేగన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి. ఆ వేగన్ లో ముఖ్యంగా చూసుకుంటే కినోవా అంటారు. కినోవా ఏమో టేస్ట్ ఉండదు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు, దాంతో బ్లోటింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అని అంటారు. నిజంగా కినోవా తీసుకోవడం అంత మంచిదేనా? ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు కినోవా అనేది అమెరికా ప్రోడక్ట్. సో అమెరికా చేసిన కినోవా అయినా, కూల్ డ్రింక్లు అయినా, లిప్స్టిక్ అయినా వాటికి వాల్యూ ఎక్కువ.
మీ నానమ్మ వెన్నలో పూసి ఏదో పసుపో ఇంకోటో అలోవెరానో జెల్లో లోకల్గా ఉండే కలమందదో ఆమె ఏదో ఫార్ములా వాళ్ళమ్మ చెప్పింటుంది. అది చేసి అమ్మ నువ్వు స్కిన్కి పూసుకు బాగుంటుంది అని పసుపు ఇట్లా చేసి దాంట్లో చందనం వేసి చేస్తే చాలా సూపర్ పడింది. నమ్మకంలే నీకు డబ్బాలో వేసి అది 1000 రూపాయలు అంటేనే వాల్యూ. కలర్ఫుల్ ప్యాకేజీలో పెట్టి దాని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ క్రికెట్ వాళ్ళతో సినిమా వాళ్ళతో క్రికెట్ ఇస్తే అప్పుడు వాల్యూ తెప్పిస్తాడు వాడు. ఎందుకంటే 1000 కోట్ల బిజినెస్ ఇది. నువ్వు ఏ జూబ్లీ హిల్స్ ఇన్ని ఉన్నాయి కదా మొత్తం అన్ని అడ్వర్టైజ్మెంట్. ఎవడన్నా రాగి ముద్ద జొన్న రొట్టి తినమని చెప్పినాడా? ఎక్కడ ఒక్క అడ్వర్టైజ్మెంట్ అన్నా ఉందా? లేదు, ఉండదు. ఎందుకంటే మంచిగా అడ్వర్టైజ్మెంట్ డబ్బులు రావు దాంట్లో. సో మంచి అనేది ఎవడో చెప్తాడు, పాపం మీ నానమ్మో మీ అమ్మమ్మో ఎవడో చెప్తాడు. అది కొంచెం ఫాలో అయ్యే కాండ్రా నాయన. మీ బుర్ర మీకు పని చేయకుండా చేసేట్లుగా పనిచేస్తుంది ఈ సిస్టమ్ అంతా. బుద్ధం శరణం గచ్చామి ఎందుకన్నాడు బుద్ధుడు? నీ బుర్ర నమ్ముకోరా, అందరు చెప్పింది వినొద్దురా అని. మనం చెప్పింది కూడా వినొద్దు, నువ్వు అర్థం చేసుకో, ఫాలోగా. రాగి పిండి బుడ బయటకు కొనొద్దు, నువ్వే రాగులు తెచ్చుకొని పిండి చేసుకో. ఎందుకంటే రాగి పిండిలో బియ్యం పిండి కలిపేస్తారు. అది నల్లగా కనపడాలంటే రంగు కూడా కలపచ్చు, తెలియదు మనకి. నల్లగా కనపడాలి రాగులని, రాగులు నువ్వు పిండి చేసుకో. రాగి పిండి కలిపేసి జాబ్ అయిపోయా. సజ్జ రవ్వతో ఇడ్లీ సూపర్గా ఉంటుంది. మంచిగా సాంబార్ వేసుకొని కొబ్బరి చెట్టు వేసుకుంటే సజ్జ రవ్వతో వితౌట్ రైస్. మామూలుగా మీరు మినుములు గినుములు అవన్నీ వేసుకోండి, అదే మనం ఉద్దులు అంటాం రాయలసీమలో, వేసుకొని ఆ ఇడ్లీ చేసుకొని సూపర్. సాయంత్రం వరకు ఆకలి ఉండదు, ఎనర్జీ ఉంటుంది, మత్తు ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందినా కాబట్టి ఎగ్జైటింగ్గా చెప్తా ఉండ. మళ్ళా ఎక్కడైనా పెళ్ళికి పోతాము, బయట ఊరికి పోతాము, అక్కడ రైసే తింటా నేను, నాకేం కాదు. అంటే బాడీ ఎక్సెప్షనల్గా ఏదైనా ఉంటే తినచ్చు, ఏం కాదు. అది ఎప్పుడు ఏం కాదు, లోపల నాకుండే అల్సర్లు, లోపలుండే ఎరోషన్స్ అన్ని క్యూర్ అయిపోయినాయి. 14, 13 years 12 years మొదలు క్యూర్ అయిపోయినాయి. క్యూర్డ్, కంప్లీట్లీ క్యూర్డ్. డాక్టర్లు ఏం చెప్పినారు? ఎవ్రీ 2 hours తింటా ఉండాలి నువ్వు, అదే ఇది తాగుతా ఉండు, ఇది వేసుకో, ఓమేజులు తిను అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్టిపోయిందబ్బా? 36 hours. హాస్పిటల్కి వెళ్ళక ఎన్నేళ్ళు అవుతుంది? 12 ఏళ్ళు. మధ్యలో కరోనాలో లంగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు పోయినా, లెగమెంటర్ వచ్చినప్పుడు పోయినా, ఆ స్పైన్లో సిరింగ్స్ అనేదో స్వెల్లింగ్ వచ్చింది యాక్సిడెంట్ అయినప్పుడు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది 87లో, అది వచ్చింది. దానికి ఏమి చేయలే, సైలెంట్గా ఉండి ఎక్సర్సైజ్ చేయొద్దు, పరిగెత్తద్దు అన్నారు, తగ్గిపోయి. సిరింగోమిలియా, సిరింగ్స్ అనేది మామూలుగా స్వెల్లింగ్ వస్తూ ఉండి ఊపిరి సినిమాలు నాగార్జున అయిపోతారే అట్ట అయిపోతాడు ఉంది. అది 2002 చికెన్ గున్యా వచ్చినప్పుడు అది వచ్చింది. నాకు అన్ని దాడి చేసినాయి. నేను మినిమం ఎఫర్ట్లో మంచి డాక్టర్ల దగ్గరికి, మంచి హాస్పిటల్కి పోయినా కాబట్టి బయటపడినా. సో ఆ సిరింగ్స్ 2 years తర్వాత డాక్టర్ శర్మ గారు గుంటూరు, ఆయన సెయింట్ జాన్స్ హాస్పిటల్లో ఆయన హెడ్ న్యూరాలజీ, మంచి బ్యూటిఫుల్ డాక్టర్ ఆయన. నీకు ఇట్లంతా ఎక్సర్సైజులు కిందకి అంతా చేసేవాడిని, ఇట్లా అంటే కింద మూర్తిగా వంగేసి నడిచేవాడిని, అటంతా చేసేవాడిని. అవన్నీ చేయొద్దు, నీది ఇంపాక్ట్ ఎప్పుడో జరిగింది, ఇప్పుడు వచ్చింది. దాంతో కొంచెం నమ్నెస్ ఉంది, స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త ఉండేది. 2 years తర్వాత మామూలుగా స్వెల్లింగ్ తగ్గదంట, అది ఎక్కుతుంది కానీ తగ్గదంట, తగ్గిపోయింది. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ నేచర్. ప్రకృతికి దగ్గరుంటే, నువ్వు అవసరం ఉంటే సొసైటీకి, ప్రకృతికి నిన్ను బతికిస్తుంది. లేదు నీ అంతకు నువ్వు 1000 కోట్లు సంపాదించినా అవేర్నెస్ లేకపోతే టక్కని పోతావు. హార్ట్ అటాక్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, వాడుతున్నాడు పోయినాడంటే నువ్వు ఇంక చాలు అని అర్థం. నీతో పనేం లేదురా, ఇంక ఖాళీ చేయి అని చెప్పి నేచర్ నీకు గిఫ్ట్ ఇచ్చింది, పోరాడైనా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.